హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిన్. ఈరోజు మన ఛానల్లో మరమర ఉండలు చేస్తున్నానండి. వీటిని మూరి ఉండలు, బొరుగుల లడ్డు అని కూడా అంటారు. ఇంట్లో మూరీలు, బెల్లం ఈ రెండు ఉంటే చాలండి. వీటిని చేయడం చాలా సులభం. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. మూరి ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ప్యాన్లో 3 కప్పుల వరకు మూరీలు వేసుకోవాలండి. వీటిని 2 నిమిషాల పాటు కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మూరీలు అప్పటికప్పుడు తీసుకున్నవైతే మనం ఇలా ఫ్రై చేయని అవసరం లేదండి. స్టాక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మూరీలను కొంచెం తీసుకొని వేళ్లతో ప్రెస్ చేసి చూడాలి. మూరీలు కొంచెం గట్టిగా తయారై పౌడర్లా వస్తుందండి. ఇలా ఉంటే మనకి మూరీలు చక్కగా ఫ్రై అయిపోయినట్లని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మూరీలను వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక ప్రక్కగా ఉంచుదాం. మళ్ళీ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. దీనిలో 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలండి. 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. దీన్ని మనం మీడియం ఫ్లేమ్ లేదా హై ఫ్లేమ్లో గరిటెతో కలుపుతూ మరిగించుకోవాలండి. బెల్లం అంతా కరిగి ఇలా పాకంలా తయారవుతుంది. అప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత పాకాన్ని ఒకసారి కలుపుకోవాలండి. పాకం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. పాకం బాగా చిక్కబడి ఇలా నురుగులా వచ్చినప్పుడు ఈ పాకాన్ని మనం నీళ్ళల్లో వేసి చెక్ చేసుకోవాలి. పాకాన్ని ఇలా వేళ్లతో పట్టి చూస్తే ఉండలా తయారవ్వాలండి. చూశారు కదూ, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండలా గట్టిగా తయారవ్వాలండి. ఈ ఉండని గిన్నె అంచులకి కొట్టి చూస్తే సౌండ్ రావాలండి. అప్పుడు మనం పాకం కరెక్ట్గా అయ్యిందని అర్థం చేసుకోవాలండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దీనిలో మూరీలు వేసుకోవాలి. మూరీలు పాకంలో బాగా కలిసేలా ఫాస్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ ఆయిల్ లేదా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలపడం వలన మనకి ఉండ చేసేటప్పుడు ఈజీగాను ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మూరీలను పూర్తిగా కలపడం అయ్యిందండి. ఇప్పుడు మనం వీటిని ఉండలుగా చేసుకోవడం కోసం చేతులకు తడి చేసుకుని మనకి నచ్చిన సైజులో మూరీలను తీసుకుని ఉండలుగా చుట్టుకోవాలి. ఈ మూరీలు వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా ఉండలుగా చుట్టుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోండి, లేకపోతే విడిపోతాయి. మూరి ఉండలు చేసేటప్పుడు పాకం కరెక్ట్గా చేయడం వస్తే చాలండి. మూరి ఉండలు చేయడం చాలా ఈజీ. ఇలా వీడియోలో చూపించిన విధంగా మూరి ఉండలన్నింటినీ ఒకే సైజులో ఇలా రౌండ్గా చుట్టుకోండి. ఇలా ఉండలన్నీ చుట్టడం అయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి ఉంచామంటే 2 వారాల పాటు తినచ్చండి. పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టారంటే వాళ్ళు చాలా సరదాగాను ఇష్టంగాను తింటారండి. పిల్లలకి మ్యాగీ, పాస్తా ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా ఇలా మన ట్రెడిషనల్ ఫుడ్స్ చేసి పెట్టారంటే వాళ్ళు ఇష్టంగాను తింటారు. వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. డెఫినెట్గా ఈ మూరి ఉండల్ని ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.